యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మీరందరూ ఎందుకులే బాబు, నేనున్నాను కదా. పర్వాలేదులే అత్తయ్య, మా కోసం ఇంత చేశారు, ఆ మాత్రం చేయలేమా? మేము ఉండి చూసుకుంటాం. ఎందుకులేండి అల్లుడు గారు, నేను నా కూతురు ఉండంగా దాన్ని వదిలేసి వెళ్ళండి, మేమిద్దరం ఉండి చూసుకుంటాం. సర్లే చెన్ని, హాస్పిటల్లో అందరూ ఉండాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది. అమ్మ పల్లవి, మీ తమ్ముడి దగ్గర ఉండి నువ్వు జాగ్రత్తగా చూసుకో. అలాగే మావయ్య. ఏదైనా అవసరం అయితే మాకు ఫోన్ చేయండి. అలాగే. అమ్మ పల్లవి, ఇదిగో ఖర్చులకి ఈ డబ్బు నీ దగ్గర ఉంచమ్మా. సరే మావయ్య. సరేనా? మరి మేము బయలుదేరుతాం. పద. ఇంతగా మారతాడని నేను అనుకోలేదు. నిజమేనండి, సమయానికి వాడు కన్నయ్య మెళ్ళ దండని దూరంగా విసిలేకపోయినట్టయితే కన్నయ్యకి ఏం జరిగేదో ఊహించుకుంటేనే భయంగా ఉంది. ఏమ్మా కళ్యాణి, ఇప్పటికైనా వాళ్ళ మీద నీ అనుమానం తీరిందా? ప్రాణానికి ప్రాణం అడ్డుపెట్టినా కూడా అనుమానం తీరకుండా ఎలా ఉంటుంది? ఒళ్ళంతా గాయాలతో ఉండి కూడా మన గురించి ఆలోచించాడు. తన ప్రాణం కన్నా మనం బాగుండడం ముఖ్యం అన్నాడు. ఇంకా వాళ్ళని అనుమానించడంలో అర్థం లేదు. మొదట అనుమానం వచ్చింది మీకే కదా ఆఫీసర్? పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాం కాబట్టి పాత నేరస్తులు కనిపించగానే వాళ్ళు మారారు అనే నమ్మకం అంత త్వరగా రాదు. అందుకే మొదట్లో నేను అనుమానించిన మాట నిజం. భార్య గర్భవతి, వాడికి ఏదైనా జరిగితే సంపద అన్యాయం అయిపోతుందనే ఆలోచన కూడా లేకుండా ప్రాణాలకు తెగించాడు అంటే ఇంకా వాళ్ళని అనుమానిస్తే వాళ్ళ మార్పుని మనం అవమానించినట్టే అవుతుందేమో. ఏమోనమ్మా, నాకైతే వాళ్ల మీద మొదటి నుంచి ఏ అభిప్రాయం ఉందో ఇప్పటికీ అదే అభిప్రాయం ఉంది. రాక్షసులు మారిన చరిత్ర ఉందా అసలు? చాలే, ఊరుకోదామేంటి? ఆ పదవి కోసం నీలాగా వాళ్ళేమి 4 రోజులు నటించడం లేదు. ఇదిగో, మీరు పోయిన పదవి గురించి మాట్లాడి మర్చిపోయిన బాధ మీద కారం జల్లద్దు. అబ్బా, అక్కను వదిలే బావా. మా అక్కను కదిలిస్తే అంతా మారిపోతుంది. దాని మార్పు గురించి ఎందుకులే, వాళ్ళు మారారని అనుకుంటున్నాను. ఏమ్మా కళ్యాణి, నువ్వేం మాట్లాడివి? నీకింకా నమ్మకం కుదిరినట్లేదుగా? అమ్మా, ఆఫీసర్ మీద కానీ
మన మీద కాని దాడి చెయ్యాలి, ప్రాణం తీయాలి అనే ఆలోచన మొదటి నుంచి వాళ్ళదే కదా. అలాంటిది ఇంత ధైర్యంగా మన ఇంటి లోపలికొచ్చి మరీ కన్నయ్య మెడలో బాంబు వేశాడు అంటే ఆ కొత్త వ్యక్తి ఎవరు అనేది తెలిస్తే కాని నేను వాళ్ళని నమ్మలేను. ఈ ఒక్క విషయంలో మాత్రం నేను కళ్యాణినే సమర్థిస్తున్నాను. నేను వాళ్ళని నమ్మను. దమయంతి, ఆ విధంగా చావుకి ఎదురెళ్ళి అందరినీ కాపాడితే ఇంకా వాడిని అనుమానిస్తారా? తాతయ్య, ఒక్కసారి కాదు 100 సార్లు తప్పు చేశారు. ఒకప్పుడు అన్ని దారుణాలు చేసి ఒక్కసారిగా మారిపోయావంటే నమ్మేస్తామా? ఇంత జరిగా కూడా నమ్మకపోవడం మంచిది కాదేమో కళ్యాణి. అది నీ మంచితనమమ్మా. కడుపులో కత్తి దింపి క్షమించు అంటే క్షమించేస్తావు. నేనలా కాదు. ఆ బయటి వ్యక్తి ఎవరు అని తెలిస్తే కాని నేను వీళ్ళని నమ్మలేను. ఆఫీసర్, మీరు త్వరగా ఆ బాంబు పెట్టిన వాడు ఎవరో తెలుసుకోండి. అన్ని ఏరియాలో నాకాబందీ పెట్టాం. వాడు ఎవడైనా సరే తప్పించుకోలేడు కళ్యాణి, దొరికిపోతాడు. బ్లాస్టింగ్ జరిగిన వెంటనే నేను కూడా అదే పనిలో ఉన్నాను. నేను అండర్ కవర్ ఆపరేషన్ స్టార్ట్ చేశాను. ఈ ఇన్సిడెంట్ వెనుక సిద్ధు ఉన్నాడా లేక ఇంకెవరైనా ఉన్నారా అనేది ఇంకో 24 గంటల్లో తెలుస్తాను. సిద్ధుది నాటకమని తెలిస్తే కనుక ఈసారి ఉరికమ్మ. ఆ భగవంతుడు కూడా ఉన్నాడు. దుర్మార్గులు ఎవరైనా సరే ఒకసారి తప్పించుకున్నా ఇంకోసారైనా దొరికి తీరుతారు. రే, నువ్వట్ట నవ్వబాక, నాకు మండుతా ఉండదే. కాస్తుంటే ప్రాణాలు పోయేవంటగా. నాకేమన్నా 10 మంది కొడుకులుంటారా? ఉన్నది నువ్వు ఒక్కడవేగా. నీకేమన్నా అయితే నేనేమైపోవాలా? అమ్మా, అసలు ఆ బాంబు అరేంజ్ చేసిందే నేను. ఇదంతా ప్లాన్ చేసిందే నేనమ్మా. నేను పెట్టిన బాంబు నా ప్రాణాలు పోయేంత స్థాయిలో ఉండదమ్మా. ఏదో జస్ట్ ప్రాణాలు పోయేవి అనే నమ్మకాన్ని మాత్రమే ఇస్తుంది. ఆ రేంజ్కే సెటప్ చేయించాను, సరేనా? మరి నీ అంతటి నువ్వే బాంబు పెట్టుకున్నోడివి అసలిట్ట దెబ్బలు తగలకుండా పెట్టుకోబోయినావా? ఎలా అవుతుందమ్మా? ఈ మాత్రం దెబ్బలు తగిలాయి కాబట్టే వాళ్ళు నన్ను నమ్మారు, హాస్పిటల్కి తీసుకొచ్చారు, నన్ను చూసి బాధపడ్డారు. అదే ఒంటి మీద దెబ్బలు లేవంటే అసలు వాళ్ళు ఎందుకు నమ్ముతారు? అసలు నన్ను ఎందుకు ఇక్కడ దాకా తీసుకొస్తారు? నా మీద వాళ్లకున్న అనుమానం పోవాలి, అన్నీ మర్చిపోయి నన్ను నమ్మకంగా దగ్గరికి తీసుకోవాలి. అందుకే కాస్త రిస్క్ అయినా తప్పలేదు. నాకు తెలిసి ఈ దెబ్బతో వాళ్ళు పూర్తిగా నమ్మినట్టే సిద్ధు. చూస్తున్నాను కదా. అయ్యో, మా కోసం ఇంత చేశాడా? మా కన్నయ్య ప్రాణాలు కాపాడడం కోసం తన ప్రాణాలు పనంగా పెట్టాడా అని అందరూ నిన్ను చూసి తెగ ఫీల్ అయిపోతున్నారు సిద్ధు.
ఒకసారి తప్పించుకున్నాం కదా అని ప్రతిసారి కుదరదు. వాళ్ళని ప్రతిసారి ఏదో ఒకటి చేస్తూ వచ్చారు. పోయినసారి ఏమైంది? మనమే అడ్రస్ లేకుండా ఏడాడో తిరగాల్సి వచ్చింది. ఇది చూస్తేనేమో కడుపున నాటకాలు ఆడుతుంది, నువ్వేమో చావు బతుకులతో నాటకాలు ఆడుతుంటావు. అబ్బా అమ్మా, కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని చేయక తప్పదమ్మా. ఊరికే అన్నీ కావాలంటే వచ్చేస్తాయా చెప్పు? అవును, నాకు ఒక్కటి మాత్రం అర్థం కావడం లేదు. అసలు ఆ డాక్టరు దీన్ని పరీక్షించినప్పుడు ఇది దొరికిపోవాలి కదా. అట్టా జరగకుండా ఆ డాక్టర్ కూడా వచ్చి కడుపులో బిడ్డ బాగుందని చెప్పడం ఏంది? లోపల తనకి నిజమే తెలిసింది. కాస్త హడావిడి చేసింది. మంచిగా చెప్పి చూశాను, వినలేదు. కాస్త బెదిరించాను, దారికొచ్చింది. కొంచెం డబ్బులు ఇస్తానన్నాను, నేను చెప్పింది చెప్తానన్నది. అందుకే చివరికి వాళ్ళకలా చెప్పింది. ఇంకెన్ని రోజులమ్మా? ఇంకొక 2-3 రోజుల్లో మన నాటకం క్లోజ్ అయిపోతుంది. మనకేం కావాలో అది మన చేతికొస్తుంది. నిజానికి నేను కాపాడింది కన్నయ్య గారి ప్రాణాల్ని కాదు, నేను కోరుకున్న నా లక్ష్యాన్ని. అనుకున్నట్టే అయింది. వాళ్ళు నమ్మారు. ఇప్పుడు కన్నయ్యే మనకి ఆయుధం. కన్నయ్య మనకు ఆయుధమేంద్రా? అది నీకు నిదానంగా అర్థమవుతుందమ్మా. అన్నీ నీకు చెప్పడం కుదరదులే గాని. అవునవును, అమ్మతో అసలేం చెప్పకూడదు. అమ్మ నోట్లో అసలేది దాగదు. నీ నోట్లో మాత్రం దాగుతుందా ఏంటి పిన్ని? టాబ్లెట్స్ కోసం అని వెళ్ళావు, ఎంతసేపు? అక్కడేదో అన్నదాన సత్రంలో అన్నం కోసం నిలబడ్డట్టు మందుల కోసం ఇంత పెద్ద క్యూ ఉంది. మరి నన్నేం చేయమంటారు? సరే, కాసేపు నన్ను రిలాక్స్ అవనివ్వండి. పైపైన దెబ్బలు తగిలినా కాస్త గట్టిగానే తగిలాయి. ప్లీజ్. ఏడిదమ్ము అంతలా ఆలోచిస్తున్నావు? నిద్ర పట్టడం లేదా? ఎలా నిద్ర పడుతుందండి? చావు కాళ్ల దాకా వచ్చి పలకరించిపోయాక ఆ బాంబేదో ఇంట్లో పేలుంటే మీరు నేను ఎవ్వరూ మిగిలేవాళ్ళం కాదు. దేవుడి దయ వల్ల ఎవరికీ ఏం కాలేదు కదా. ఇంకా దాని గురించి ఆలోచించడం ఎందుకు దమ్ము? అవును, నా పూజల వల్ల ఆ దేవుడికి దయ కలిగింది. అందుకే మనెవ్వరికి ఏమీ కాలేదు. ఏమీ కాలేదన్న తర్వాత కూడా దాని గురించి ఆలోచించడం ఎందుకు దమ్ము? పడుకో, పడుకో ముందు. పడుకోవడం కాదు, సంపద అడుగు పెట్టింది అంటేనే ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తుంది. దానికి ఆ సిద్ధుగడికి ఒక రూమ్ ఇచ్చాం కదా, ఒకసారి ఆ రూమ్ చూడాలి.
సిద్ధు, వాళ్ళు గనక మన గది వెతికారంటే అక్కడ ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని నాకు చాలా భయంగా ఉంది. క్లూనా? ఏం క్లూస్ ఉన్నాయి? నేను విటమిన్ టాబ్లెట్స్ని బ్యాగ్లో పెట్టాను. నా ఫోన్ కూడా బ్యాగ్లో పెట్టాను. అలాగే వాడు కూడా. ఒకవేళ సిద్ధు ఫోన్ బ్లాస్టింగ్లో పోయింది కాబట్టి నా ఫోన్కి ఫోన్ చేస్తే ఏంటి సామ్, అయినా అలా ఇలా మర్చిపోయావు? ఏంటత్తయ్య, ఏం చేస్తున్నారు? నీకు చెప్పాలా ఏం చేస్తున్నావనేది? ఇక్కడే నిలబడి చూడు, ఏం చేస్తున్నామో అర్థమవుతుంది. మీ అత్తయ్యకేదో అనుమానం వచ్చిందమ్మా, అందుకే వాళ్ళ గది వెతుకుతోంది. అత్తయ్య, అవి విటమిన్ టాబ్లెట్స్. నువ్వు అన్నట్టు వాడు నీ ఫోన్కి ఫోన్ చేస్తే ఇంకేమైనా ఉందా? వాడు దొరికాడంటే మీ ఇద్దరు దొరికినట్టే. సంపద, సిద్ధు ఎలా ఉన్నాడు? ఏదో బ్లాస్ట్ అయింది, దెబ్బలు తగిలాయట. అసలేమైంది? ఎవరు? ఇది సంపద నెంబరే కదండి? అవును. నా పేరు సర్వేస్, సిద్ధు క్లాస్మేట్ని. ఇంతకు ముందే టీవీలో చూశాను, ఏదో బ్లాస్ట్ అయిందని, సిద్ధుకి దెబ్బలు తగిలాయండి. దాని గురించి కనుక్కుందామని సిద్ధు నెంబర్కి కాల్ చేశాను, కలవలేదు. అందుకే నీ నెంబర్కి కాల్ చేశాను. ఇప్పుడు అతనికి ఏం ప్రాబ్లం లేదు, అవుట్ ఆఫ్ డేంజర్. ఓ, థ్యాంక్ గాడ్. నేను ఇంకా ఏమైందో ఏంటని భయపడ్డాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతలోనే టీవీలో వచ్చిందా? ఇందాక టీవీలో వస్తోందని మా ఫ్రెండ్ కూడా ఫోన్ చేశాడమ్మా.
ఇది సంపద ఫోన్ కదా?